ఓకే, స్క్రాచ్ జూనియర్ అప్లికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ హోమ్ సింబల్ కనబడుతుందిగా, దాన్ని క్లిక్ చేయాలి. సో ఈ విధంగా నేను ఇదివరకు చేసిన ప్రాజెక్ట్స్ ఇక్కడ కనబడుతుంటాయి. మనకు న్యూ ప్రాజెక్ట్ కావాలంటే ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది, డిస్ప్లే మనకి ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ సింబల్ అనేది మనకు అది పేజెస్ అవి రైట్ సైడ్ అంటే మనకు పేజెస్ వస్తుంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ అనేటి ఆ పేజెస్లో మనము ఏవైతే క్యారెక్టర్స్ అయినా స్ప్రైట్స్ అయినా సేమ్ ఏవైతే క్యారెక్టర్స్ ఆర్ స్ప్రైట్స్ తీసుకుంటామో అవి మనం ఇక్కడ తీసుకోవచ్చు. ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఇక్కడ క్యాట్ ఎందుకు వచ్చేసిందంటే క్యాట్ ఈజ్ ద డిఫాల్ట్ సింబల్, అది డిఫాల్ట్గా వస్తుంది. దీన్ని మనము లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ అలా అటు ఇటు మూవ్ కూడా చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసేసి దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, ప్లస్ సింబల్లో క్యాట్ సింబల్ పోయింది. సో మనకి ఈ పేజ్లో ఈ పేజెస్లో మనకి స్ప్రైట్స్ రావాలి. స్ప్రైట్స్ మీన్స్ క్యారెక్టర్స్ అయినా స్ప్రైట్స్ అయినా సేమ్. స్ప్రైట్స్ రావాలంటే ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఇందులో నేను ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ చైల్డ్ తీసుకున్నాను, ఇక్కడ చైల్డ్ వచ్చేసింది. సో ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను ఈ పేజీలోనే. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ని క్లిక్ చేయాలి. సో ఇంకోటి రెంచర్ సింబల్ తీసుకున్నాను. సో ఈ విధంగా 2 మెంబర్స్ని తీసుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కనబడుతుంటుంది, ఇది లెఫ్ట్ సైడ్ 2 చైల్డ్ అండ్ రెంచర్ కనబడినట్టు. ఇక్కడ రైట్ సైడ్ మనకు ఒకటే పేజ్ కనబడుతుంది, ఒక పేజీలో విధంగా. సో ఇక్కడ మనకు పైన కనబడేటి ఏంటంటే ఇక్కడ ఒకటేమో ఫుల్ స్క్రీను, ఒకటేమో గ్రిడ్స్ ఇక్కడ మనము సెట్ చేసుకోవడానికి ఇట్లా పర్టికులర్గా ఉండాలి, ఈ లైన్లో సెట్ కావాలనుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇదేంటంటే స్క్రీన్. ఓకే, మళ్ళీ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి, పోతుంది గ్రిడ్ పోతుంది. సో ఇక్కడ సింబల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనం సింబల్స్ని యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని. సో ఇందులో ఇవన్నీ ఉంటాయి, ఫామ్ అని, పార్క్ అని, స్కూల్ అని, లైబ్రరీ అని, ఇవన్నీ ఉంటాయి. నేను ఫామ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏబిసి అంటే మనం అక్కడ టైటిల్ ఇవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనం ఫ్రెండ్స్ డిస్కషన్ అయినా లేకపోతే ఏదైనా డిస్కస్ చేసుకుంటే దాని గురించి ఇవ్వచ్చు. ఓకే, నేనేం చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్ డిస్కషన్ అని రాస్తున్నాను నార్మల్గా. మీరు ఒకవేళ స్కూల్ అయితే స్కూల్ పెట్టచ్చు, లేకపోతే క్లాస్ అయితే క్లాస్ రూమ్ అని పెట్టచ్చు. సో నేను ఈ విధంగా క్లిక్ చేశాను, ఫ్రెండ్స్ డిస్కషన్ టైటిల్ వచ్చేసింది. ఇక్కడ ఈ ఫ్లాగ్ ఏంటంటే మనము ప్లే చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం సెట్టింగ్స్ ఏమి ఇవ్వలేదు ఇంకా. సో కింద మనకు కనబడేటి ఏంటంటే వీటిని బ్లాక్స్ అంటాం. సో ఇక్కడ ఎల్లో సింబల్ చూసారా, దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన దానికి ఒక 5 వరకు ఉన్నాయి ఇందులో కైండ్స్ ఆఫ్ లిస్ట్స్ అన్నట్టు. సో ఈ విధంగా కనబడుతుంటాయి. సో ఇందులో ఫ్లాగ్ అనేది అంటే స్టార్టింగ్ సింబల్, సెకండ్ ఏంటంటే టచ్ సింబల్, టచ్ చేస్తేనే పోతుంది. థర్డ్ వచ్చేసి 2 మెంబర్స్ టచ్ అవుతే ఆటోమేటిక్గా మనం అక్కడ యాక్షన్ అనేది జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసి ఇది మెసేజ్, మనము కన్వర్సేషన్ టైంలో చాలా యూజ్ అవుతుంది. ఇది మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది, మెసేజ్ ఓపెన్ అంటే రిసీవ్ చేసుకుంటుంది. ఇది లాస్ట్ వన్ వచ్చేసి మెసేజ్ని సెండ్ చేస్తుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ కింద క్లిక్ అండి, మనం ఇక్కడ కిందకనే చూడండి, ఇక్కడ కిందకని చూస్తే ఈ విధంగా మెసేజ్ సెండింగ్ కలర్స్ ఉంటాయి. ఎందుకంటే కన్వర్సేషన్ చేసేటప్పుడు మనం ఏ కన్వర్సేషన్లో అయితే పంపిస్తామో కలర్, ఆ కన్వర్సేషన్లో అతను కూడా మనకు రిప్లై ఇవ్వాలి. ఓకే, మళ్ళీ పైకనండి డిలీట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆరో మ్యాక్స్ క్లిక్ చేస్తే ఆరో మ్యాక్స్ సంబంధించిన వచ్చేసినాయి. ఇది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ 1 అంటే ఏంటంటే 1 స్టెప్ మూవ్ అవుతుంది. ఇప్పుడు 8 తీసుకుంటే 8 స్టెప్ మూవ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, ఇవి నేను చెప్తాను ఇలా అనేది. ఇది మూవ్ రైట్, లెఫ్ట్. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్, మూవ్ అప్, డౌన్, ఇవన్నీ. ఓకే, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, గో హోమ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ థర్డ్ బ్లాక్ తీసుకున్నాను. ఇందులో హాయ్ మెసేజ్ ఇవ్వడానికి ఒకసారి కిందికి అంటున్నాను. ఇక్కడ హాయ్ మీద క్లిక్ చేసి ఇంకా మీరు ఎడిటింగ్ కూడా ఏమైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ సెండ్ చేసే టైంలో యూజ్ అవుతుంది. సో వీటి గురించి కూడా చెప్తాను. సో ఇది మెసేజ్, ఇది గ్రో అంటే క్యారెక్టర్స్ ఆర్ స్ప్రైట్స్ అనేటివి మనకి గ్రో కావడానికి యూజ్ అవుతుంది.
ఇది ష్రింక్ కావడానికి యూజ్ అవుతుంది. ఇది రీసెట్ సైజ్ కావడానికి సైజుని రీసెట్ చేయొచ్చు. ఇది హైట్ కావడానికి యూజ్ అవుతుంది. ఇది షో కావడానికి యూజ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ మైక్ని మనం అటాచ్ చేసుకోవచ్చు, సౌండ్స్ని మనం మ్యూజిక్ని పెట్టుకోవచ్చు, మన వాయిస్ రికార్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళు కన్వర్సేషన్ చేసేటప్పుడు వాయిస్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే వెయిట్ సింబల్స్ ఉంటాయి, స్టాప్ సింబల్స్ ఉంటాయి, రీసెట్ స్పీడ్ ఉంటుంది, ఇది రిపీట్ ఉంటుంది ఆప్షన్స్. లాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఎండ్, ఇది రిపీట్ ఫర్ ఎవర్, రిపీట్ కావడానికి యూజ్ అవుతుంది. ఇవి మెయిన్గా బ్లాక్స్, ఈ బ్లాక్స్ అనేది సెట్టింగ్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ స్ప్రైట్స్కి ఈ బ్లాక్స్ ద్వారానే సెట్టింగ్స్ ఇవ్వాలి. సో మనము ఇక్కడ ఫస్ట్ చైల్డ్ తీసుకుంటున్నాను, చైల్డ్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఈ ఇమేజెస్లో కూడా మనకి కనబడుతుంది చైల్డ్ సెలెక్ట్ అయినట్టు, ఇక్కడ కింద కూడా కనబడుతుంది చైల్డ్ ఉంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసేటప్పుడు ఫ్లాగ్ సింబల్ని తీసుకోవాలి. ఫ్లాగ్ సింబల్ అనేది స్టార్ట్. సో నేను ఇక్కడ కన్వర్సేషన్ చెప్తున్నాను. కన్వర్సేషన్లో నేను చెప్పాను ఫస్ట్ కన్వర్సేషన్లో మెయిన్ ఏంటంటే కన్వర్సేషన్ కొంచెం మూవింగ్, ఫస్ట్ కన్వర్సేషన్ కాకుండా కొంచెం మూవింగ్ అనేది చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఇతను ఒక 2 స్టెప్స్ ముందుకు వెళ్తాడు. 2 స్టెప్స్ ఒకసారి ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ కింద ఫ్లాగ్ని క్లిక్ చేస్తున్నాను, 2 సింబల్స్ పోయినాడు. మళ్ళీ అదే ప్లేస్కి తీసుకొస్తాం. ఇక్కడ పైన ఉన్న ఫ్లాగ్ సింబల్ కూడా మొత్తం ప్లే చేయడానికి యూజ్ అవుతుంది, టోటల్ ప్లే చేయడానికి. ఇది మనము ఏ స్ప్రైట్ దగ్గర ఉన్నో ఆ స్ప్రైట్ని మనము చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఏ విధంగా సెట్ అయింది అనేది. సో ఇక్కడ ఇది 2 సింబల్స్ అంటే 2 స్టెప్స్ వెళ్తున్నాడు. ఇలా 3 పెట్టేస్తే 3 స్టెప్స్ వెళ్తాడు ఇట్లా దగ్గరికి. ఓకే, మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నాను. ఓకే, 3 స్టెప్స్ అది. ఓకే, ఇక్కడ ఇతను కూడా ఇంకోటి ర్యాంచర్ ఉన్నాడు, ర్యాంచర్ సింబల్ని క్లిక్ చేస్తున్నాను. ఇతను కూడా మనము ఒక 2 స్టెప్స్ పైకి వెళ్ళేటట్టు వేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఓన్లీ పైన, అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ ఆ బ్లాక్ మాత్రమే పైకి వెళ్ళడానికి, ఇక్కడ ఆ యొక్క స్ప్రైట్ మాత్రమే క్లిక్ చేస్తే పోతుంది. ఇక్కడ దేనికి స్ప్రైట్కి ఇవ్వడం అన్నట్టు ఇది సెట్టింగ్. సో మనం టోటల్గా ప్రెస్ చేయాలనుకుంటే టోటల్ పేజ్ని చూడాలంటే ఇక్కడ ఫ్లాగ్ సింబల్ పైన ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా టోటల్ యాక్షన్. ఓకే, అది ఎలా ఉందో అలా సెట్ చేసుకుంటున్నాను. సో మనకి యాక్షన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు యాక్షన్ తీసుకుందాం. ఓకే, కన్వర్సేషన్ ఏంటంటే ఫస్ట్ చైల్డ్కి వద్దాం. చైల్డ్ స్టెప్స్ ముందుకు వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఏం చేస్తాడంటే ఇక్కడ హాయ్ అని ఒక మెసేజ్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1లో ఉంది. థర్డ్ 1లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ హాయ్ తీసుకొచ్చుకుంటున్నాను. ఇక్కడ హాయ్ రాజ్ ఉంటాడు. హాయ్ రాజ్ అన్న తర్వాత ఆ మెసేజ్ అనేది సెండ్ కావాలంటే ఇక్కడ సెండ్ ఆప్షన్ లాగా ఉండాలి అన్నట్టు, అంటే పక్కనే ఉన్నాడు కానీ మనం సెండింగ్ లాగా ఉండాలి. సో ఇక్కడ మనకి మనం మెసేజ్ టైప్ చేసిన తర్వాత సెండింగ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే, సో ఫస్ట్ దానిలో చూడండి, ఫస్ట్ దానిలోనే సెండింగ్ ఆప్షన్, ఇక్కడ సెండ్ ఆరెంజ్ స్టార్ట్ మెసేజ్ అని ఉంది. సో దీనికి కిందికి రానివ్వండి. ఇక్కడ కింద క్లిక్ చేయండి. 6 ఉన్నాయి, 6 కలర్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఏ టైప్ ఆఫ్ కలర్ సింబల్ ద్వారా సెండ్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ కలర్ సింబల్ ద్వారానే రిసీవ్ చేసుకోవాలి సెకండ్ అతను కూడా, అప్పుడే కన్వర్సేషన్ జరుగుతుంది. నువ్వు ఒక సింబల్ పంపిస్తే అతను ఒక సింబల్ రిసీవ్ చేసుకుంటే కన్వర్సేషన్ కరెక్ట్గా రాదు. సో ఇక్కడ నేను ఏం చేసుకున్నానంటే ఫస్ట్ రెడ్ తీసుకుంటున్నాను. రెడ్ ద్వారా నేను హాయ్ రాజాని పంపిస్తాను. ఒకసారి ప్లే చేసి చూస్తాను, ఈ యొక్క స్ప్రైట్ని మూవ్ అయ్యి హాయ్ రాజన్ వస్తుంది. ఓకేనా, ఇది కరెక్టే ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఉంది అక్కడ చేస్తాను. సో హాయ్ రాజన్ తర్వాత ర్యాంచర్ దగ్గరికి వెళ్తున్నాను. సో అతను రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ ఎట్లా చేసుకోవాలి, ఇక్కడ ఇది స్టార్ట్ అండ్ అరేంజ్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటాడు. ఏ కలర్ ద్వారా, అతను రెడ్ కలర్ ద్వారా పంపారు కాబట్టి రెడ్ కలర్ ద్వారానే రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిప్లై ఇవ్వాలి కాబట్టి ఇక్కడ థర్డ్ బ్లాక్లో ఉంది రిప్లై. హాయ్ రాజ్ అంటే హాయ్, హౌ ఆర్ యూ శ్రీను, హౌ ఆర్ యూ శ్రీను అని ఇస్తున్నాను. సో ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. టోటల్గా ప్లే చేయాలంటే పైన ఫ్లాగ్ సింబల్ని క్లిక్ చేయండి. ఇక్కడ ముందుకు వచ్చి హాయ్ రాజ్ అన్నాడు, హాయ్ హౌ ఆర్ యూ శ్రీను అని పెట్టేశాడు. సో మళ్ళీ ఇప్పుడు మనకి మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడికే తీసుకెళ్దాం. టోటల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. మళ్ళీ చైల్డ్కి వేద్దాం. చైల్డ్ ఏమని రిప్లై ఇవ్వాలి, ఇక్కడ థర్డ్ దానికి రండి. హాయ్ హౌ ఆర్ యూ శ్రీను అంటే ఫైన్
ఓకే, ఇక్కడ టైం వేర్ ఆర్ యూ గోయింగ్ అని రాస్తున్నాను. వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అని చేశాను. మళ్ళీ ఇక్కడ సెండింగ్ చేయాలి. సెండింగ్ అంటే ఏ ఆప్షన్స్, ఇది సెండింగ్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి. సో గ్రీన్ కలర్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ ద్వారా సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ రిసీవ్ చేసుకోవాలంటే ర్యాంచర్ దగ్గరికి రావాలి. మళ్ళీ ర్యాంచర్లో సెట్టింగ్ ఇవ్వాలి. ర్యాంచర్లో సెట్టింగ్ ఇక్కడ ఓపెన్ మెసేజ్ ఏంటి ఇదే కదా, ఓపెన్ ఆర్ రిసీవ్ మెసేజ్. ఇక్కడ అక్కడ ఏం కలర్ ద్వారా పంపించాడో గ్రీన్ కలర్. సో ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ తీసుకుని అతనికి మెసేజ్ పంపాలి కదా. మెసేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అని ఇస్తున్నాడు. సో నా ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఓకే, ఒకసారి ఇది మొత్తం ఒకసారి కన్వర్సేషన్ చూద్దాము. ప్లే చేస్తున్నాను చైల్డ్కి రండి. ముందుకు వచ్చాడు, హాయ్ రాజ్, హాయ్ హౌ ఆర్ యూ శ్రీను, ఫైన్, వేర్ ఆర్ యూ గోయింగ్, నౌ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అని ఇచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం చైల్డ్కి వచ్చేసి చైల్డ్ మళ్ళీ ఒక 2-3 స్టెప్స్ ముందుకెళ్ళి మళ్ళీ మనమే ఇది మన ఓన్ థింకింగ్ మళ్ళీ ఒక 5 స్టెప్స్ ముందుకెళ్ళి ఓకే, ఐఎమ్ ఆల్సో కమింగ్ టు స్కూల్. ఓకే, ఇలా ముందుకు వచ్చి ఓకే ఐఎమ్ ఆల్సో కమింగ్ టు స్కూల్ అని పెట్టేస్తాడు. ఓకే, అనేది వచ్చిన తర్వాత ఇద్దరు ఒకటేసారి డిసప్పియర్ కావాలనుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుంది, గోయింగ్ టు స్కూల్ అన్న తర్వాత మళ్ళీ ఒక వన్ స్టెప్ తీసుకుందాం. 1 or 2 స్టెప్స్ తీసుకొని డిసప్పియర్ కావాలి. ఇక్కడ హైడ్ అయిన సింబల్ ఉంది కదా, ఇక్కడ హైడ్ ఇద్దాం. సో ర్యాంచర్ దగ్గరికి వద్దాం. ర్యాంచర్ వచ్చేసి ఇతను అవుట్ సైడ్ ఒక 2 స్టెప్స్ తీసుకొని ఇతను కూడా డిసప్పియర్ కావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఒకసారి ప్లే చేద్దాం టోటల్గా. హౌ ఆర్ యూ శ్రీను, ఫైన్, వేర్ ఆర్ యూ గోయింగ్, నౌ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఇతను వెళ్ళాడు. ఓకే, ఐఎమ్ కమింగ్ టు స్కూల్, ఇతను కూడా డిసప్పియర్ అవుతాం. ఓకే, ఇక్కడ వీళ్ళు డిసప్పియర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ పేజ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ ప్లేస్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ క్యాట్ వచ్చేసి మనకు ఏంటంటే ఆల్టర్నేట్ అన్నాను కాబట్టి ఇది డిలీట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. ఇక్కడ మనము క్లాస్ రూమ్ తీసుకుందాం. సో మళ్ళీ వాళ్ళనే 2 సింబల్స్ తీసుకోండి. సో వాళ్ళనే తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే వాళ్ళనే తీసుకుంటే అక్కడికి వచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఏం సింబల్ ఒకసారి చూడండి, చైల్డ్ అండ్ ర్యాంచర్, రెడ్ కలర్ చైల్డ్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వాళ్ళనే తీసుకుందాం ఎందుకంటే వాళ్ళే వస్తున్నారు కాబట్టి. రెడ్ కలర్ చైల్డ్, ఇతనేనా, ఇతను కాదనుకుంటా. ఓకేలే, ఏదైనా ఒకటి తీసుకోండి. ఒకటి ర్యాంచర్, ఇతను మళ్ళీ స్కూల్కి వచ్చేసారు. సో ఈ విధంగా స్కూల్కి వచ్చేసారు. సో ఇక్కడ ఓకే, వీళ్ళు ఈ విధంగా స్కూల్కి వచ్చేసారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇక్కడ ఏదైనా ఒక డిస్కషన్ పెట్టేద్దాం. ఇక్కడ అబ్బి అని ఉంది. సో ఇక్కడ డిస్కషన్ ఏమి ఇస్తామంటే ఇక్కడ మెసేజ్ పెడదాం. రాజ్, టుడే we have computer lab. Today we have computer class or computer lab. Today we have computer class.
టుడే వీ హ్యావ్ కంప్యూటర్ క్లాస్. సెండ్ చేస్తున్నాను మెసేజింగ్ సెండింగ్. ఓకే, ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఫ్లాగ్ అవసరం లేదు, మళ్ళీ రిసీవ్ ఎల్లో కలర్. ఓ ఎస్, లేకపోతే నార్మల్ ఎస్ ఎస్ టుడే కంప్యూటర్ క్లాస్. ఓకే టుడే, ఓకే టుడే కంప్యూటర్ క్లాస్. yes today we have computer class. టుడే వీ హ్యావ్ కంప్యూటర్ క్లాస్. ఓకే, ఈ విధంగా టూ డిస్కషన్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ ఒకసారి ప్లే చేస్తున్నాను. ఎస్ టుడే వీ హ్యావ్ కంప్యూటర్ క్లాస్. సో మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఫస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ ఇక్కడ బ్లాక్స్ చూడండి, ఇవన్నీ బ్లాక్స్. ఇక్కడ ఎండింగ్కి వస్తున్నాను. ఎండింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సెకండ్ పేజ్కి రావాలి అంటే ఇక్కడ మనం ఎండింగ్ బ్లాక్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంతకుముందు 2 సింబల్స్ కనబడతాయి. ఇంకోటి థర్డ్ సింబల్ వచ్చేసి సెకండ్ పేజీ. ఆ సెకండ్ పేజీ ఇక్కడ కనబడుతుంది. సో మనకు ఫస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ రావాలి అంటే ఇక్కడ మన పవర్ పాయింట్లో ఫస్ట్ స్లైడ్ అయిపోయినాక సెకండ్ స్లైడ్ వస్తుంది చూసారా, ఆ విధంగా. సో ఈ సెకండ్ పేజీని ఇక్కడ కంటిన్యూగా పెట్టాలి అంటే ఫస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం టోటల్గా ప్లే చేయాలి అంటే పైన ఇక్కడ క్లిక్ చేయండి, ఫుల్ సింబల్. సో ఇక్కడ ఫ్లాగ్ సింబల్ని క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు హాయ్ రాజ్, హాయ్ హౌ ఆర్ యూ శ్రీను, ఫైన్ వేర్ ఆర్ యూ గోయింగ్, నౌ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఓకే, అక్కడ డిస్ప్లే పోయింది చూసారా, అంటే వాళ్ళు ఇక్కడ ఎస్ వీ హ్యావ్ కంప్యూటర్ క్లాస్, ఎస్ టుడే వీ హ్యావ్ కంప్యూటర్ క్లాస్. ఓకే, ఇక్కడ డిసేపర్ అయ్యి మళ్ళీ సెకండ్ పేజ్కి వచ్చేసారు. ఈ విధంగా ఈ సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ పేజ్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ థర్డ్ పేజ్కి మళ్ళీ లైబ్రరీకి వెళ్ళడం, ఇలాంటివి మనము కన్వర్సేషన్ ఎన్నైనా ఇవ్వచ్చు. ఓకే, ఈ విధంగా మనము సెకండ్ పేజ్కి ఇక్కడ థర్డ్ పేజ్ని అటాచ్ చేసుకో. సెకండ్ పేజ్లోకి రావాలి. సెకండ్ పేజ్లో వచ్చేసి మళ్ళీ థర్డ్ పేజ్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు సెకండ్ పేజ్ వస్తుంది. ఓకే, ఇది టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి, టోటల్గా మనకు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ పేజ్ తర్వాత ఇక్కడ థర్డ్ని అటాచ్ చేయాలి. థర్డ్ పేజ్ ఇక్కడ వచ్చేసింది. టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన సింబల్ ఉంటుంది, ఎల్లో కలర్ సింబల్, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫర్ పేరెంట్స్ అని వస్తుంది. ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి, క్లాస్ రూమా, కన్వర్సేషనా, ఏదైనా ఒకటి ఇవ్వండి, ఫ్రెండ్స్ అని ఏదైనా ఒకటి ఇవ్వండి. ఫ్రెండ్స్ అని CP1969 అనేది మొబైల్ మోడల్. ఫర్ పేరెంట్స్ని క్లిక్ చేయండి. 71+1 ఇక్కడ 72 వస్తుంది. దీనికి క్యాప్చా లెక్క ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు షేర్ బై ఈమెయిల్ అని వస్తుంది, క్లిక్ చేయండి. సో ఇక్కడ వాట్సాప్, సేవ్ టు డ్రైవ్, జీమెయిల్ ద్వారా మనము సెండ్ చేసుకోవచ్చు. అంటే ఈ యాప్ అనేది వాళ్ళకి డాక్యుమెంట్ లాగా వెళ్తుంది. వాళ్ళకు మళ్ళీ స్క్రాచ్ జూనియర్ అప్లికేషన్ ఉంటేనే వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. కింద కామెంట్స్లో పెట్టేస్తే నేను ఇంకా ఎక్కువగా వీడియోస్ తీస్తుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ.